నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. ఎస్సీ ఎస్టీ జనసంఘం ఎల్ఆర్పిఎఫ్ ఆర్థిక రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడి నాయకత్వం ఐక్యత ఐక్యత. చైన్ తెప్పించుకో కార్తీక్. మాట్లాడతాను ఒక 10 నిమిషాలు. మరి కార్యకర్తలకు ఇచ్చిన భూమిని కబ్జా చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులను వెంటనే ఎస్టేట్ వారు కుమ్ముకు వస్తున్న సిఐ గారిని వెంటనే ఎస్టేట్ వారు కుమ్ముకు వస్తున్న వాళ్ళకి సిఐ గారిని వెంటనే ఎస్సీ ఎస్టీ కింద అరెస్ట్ చేయాలి. మాదన్న గారిని వెంటనే లింగమయ్య గారిని ఆరోగ్య గారిని అర్జునప్ప గారిని ఎస్సీ కింద అరెస్ట్ చేయాలి వెంటనే. ఐక్యత మాన్య శ్రీ మందాకి సమాధికారి నాయకత్వం ప్రభుత్వం ఎక్కడ పట్టాలిచ్చిందో అక్కడే స్థలాలు చూపించాలి. ప్రభుత్వం ఎక్కడ పట్టాలిచ్చిందో అక్కడే స్థలాలు చూపించాలి. ప్రభుత్వం ఎక్కడ పట్టాలిచ్చిందో అక్కడే స్థలాలు చూపించాలి. ఈరోజు అనంతపురం రూరల్ కురుగుంట గ్రామంలో అప్పటి కలెక్టర్ గారు ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు 270 మంది వరకు పట్టాలు ఇచ్చారు. దీన్ని కొంతమంది అంటే మాదన్న గారు వైసీపీ నాయకులు అని తెలుస్తుంది నాకు. అదేవిధంగా మరి అక్కంపల్లి సర్పంచ్ లింగమయ్య గారు, ఆర్ఎంపీ సీనా, తర్వాత అర్జునప్ప, వీళ్ళు నలుగురు మా స్థలానికి అడ్డం వచ్చి ఇతరులను ఆడవాళ్ళను ముందుకు నడిపి వీళ్ళు ఈ విధంగా వచ్చేదానికి అవకాశం లేదని ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే మేము వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలనేది ప్రధానమైన డిమాండు. రెండోది, ఏదైతే ప్రభుత్వం మాకు ఇచ్చిందో దాని పట్టాలు ఉన్నాయి, దాని కోర్టు ఆర్డర్ ఉన్నదని వెంటనే మాకు సర్వే చేసి ఇవ్వాలని చెప్పనేది రెండో డిమాండు. మూడో డిమాండు విషయానికి వస్తే, మేము బండలు బాతిండే మా ఆర్డీఓ గారు ఆర్డర్ ద్వారా సర్వే చేసినారు కాబట్టి దాని ప్రకారం మేము బండలు బాతుకున్నాము. ఈ బండలు బాతుకునే దాన్ని తహసీల్దార్ గారి వితౌట్ పోలీస్ ప్రొటెక్షన్తో సిఐ గారు 10 మంది పోలీసులను పెట్టి మొత్తము ఇదంతా బండలు బిమ్మల్లో డెమోలేషన్ చేపించి దాదాపు 2,35,000 రూపాయలు నష్టం కలిగించిన రూరల్ సిఐ రామకృష్ణారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పని ఈ సందర్భంగా మేము జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాం, డిఐజీ గారిని కలిసినాం, ఎస్పీ గారిని కలిసి చెప్పినాం. మరి ఇప్పుడు నిన్న కూడా మేము స్పందనలో కూడా ధర్నా చేసాం, కలెక్టర్ ఆఫీస్ ముందు ఇచ్చాం. ఈ విషయంలో అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలోన మరి ఏం చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి వాళ్ళందరిని అడిగి దానిపైన ఒక నిర్ణయం తీసుకొని భవిష్యత్ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీని ఇక్కడ కురుగుంటకు పిలవడం జరిగింది. ఈ విషయం పైన ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష నాయకులు, ఎస్సీ సంక్షేమ సంఘము మరి వ్యవస్థాపక అధ్యక్షులు తమ్ముడు మరి కుల్లాయ్ గారు ఏం చెప్తారో చెప్పాలి అన్న. ఇంకొకటినా, రీసెంట్గా ఇక్కడ ఈ సర్వేయరే వీళ్ళదే అని సర్టిఫై చేశాడు. దాని మీద ఇప్పుడు పెట్టిండేదే కొంపకేడు అకిన్లు పెట్టిండేదే సర్వేయర్ గారు. ఇప్పుడు ఆర్డీఓ గారు, జిల్లా సర్వేయరు, సచివాలయం సర్వేయరు, ఆయన మండల సర్వేయర్ ప్రతాప్ రెడ్డి ఆర్డీఓ ఎదురుగానే కొలిపించి బార్డర్ చేపించి మాకు దిమ్మిలు నాటించిపోయిన వ్యక్తి వితౌట్ మా మే ఆబ్సెంట్. మరి వాళ్ళకి సర్వే చేపించి ఇదంతా మీదే అని చెప్పారు. అది చెప్పిండే దానికే వాళ్ళు ఒకటేసారి పోలీసుల్ని లోపరుచుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళేమి డబ్బులు దండిగుండాయి పోలీసుని కమిట్ చేసుకున్నారు. సిఐ గారిని పోలీసులను పంపించి వాళ్ళ ఆధ్వర్యంలో మాకేం పోలీసులు సపోర్ట్ ఉన్నారని చెప్పని వాళ్ళంతా మొత్తం పలుకొట్టి ధ్వంసం చేసినారు. మీరు అనేది కరెక్టే, కానీ ఆన్లైన్లో ఇవి ఉన్నాయి మొత్తం అని ఒరిజినల్స్ తెచ్చి ప్రెస్ క్లబ్లో మా ఎదురుగా చూపించారు. ఈవెన్ ఆ స్థలం కూడా పేదలకు ఇవ్వకుండా ఉద్యోగస్తులకు వాళ్ళందరూ ఇచ్చిన దానికి అది క్యాన్సిల్ అయిందని కూడా ఒకటి చూపించారు. దాని మీద మీ కామెంట్. మొట్టమొదట 2010లోనే అప్పటి కలెక్టర్ గారి ఆర్డర్ ద్వారా రామకృష్ణారెడ్డి గారికి నా వాళ్ళు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు బస్సు కాల్సిన వాళ్ళు, ట్రైన్ కాల్సిన వాళ్ళు, కాంగ్రెస్ ఆఫీస్ కాల్సిన వాళ్ళు, తర్వాత కలెక్టర్ ఆఫీస్లోన కమాండర్ కాల్సిన వాళ్ళు, ఉరుకొండలో జీప్ కాల్సిన వాళ్ళు, కసాపురం బస్సు కాల్సిన వాళ్ళు కూడా ఈడే ఉన్నారు. ముదుగుపు దగ్గర బస్సు కాల్సిన వాళ్ళు ఉన్నారు, ఎనుమలపల్లి దగ్గర బస్సు కాల్సిన వాళ్ళు ఉన్నారు. అసెంబ్లీ కూడా ఎక్కి దెబ్బలు తిన్నాడు ఈడే ఉన్నాడు. వీళ్ళందరికీ మేము కార్యకర్తలకు ఇవ్వాలని దాంట్లో క్లారిటీగా క్లియర్గా రాసాము. దాంట్లో కూడా అప్పుడు
ఆధార్ కార్డులు లేకోకుండా ఉంటే రేషన్ కార్డులు పెట్టి అన్నీ సప్లిమెంట్ చేసినాం. దాంట్లో ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అనుమానం ఉంటే తీసేయచ్చు. కానీ ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు నాట్ ఓన్లీ అనంతపురం ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్ వైడ్ ఆల్సో అందరికి ఇచ్చినాం. అదే రాసినాము, అదే చేసినాము, అదే పట్టాలు ఇప్పించుకున్నాం. దీంట్లోన ఇది సీలింగ్ ల్యాండ్లో పోయింది కాబట్టి మాకు ఇచ్చినారు. వాళ్ళు ఇప్పుడు మాదే సీలింగ్ భూమి, మా తాతది అది అని వస్తే మరి వాళ్ళకి ఎంతవరకు న్యాయమో ఎంతవరకు రూల్స్ రెవెన్యూ తెలుసో తెలియదో నాకు అర్థం కాదు. సరే వాళ్ళు ఏమంటున్నారంటే మాది అది సీలింగ్ కిందకి ఇచ్చింటే మేము చెరువు కాడు ఉండేది మా భూమి ఇచ్చి తిరిగి అది పొందినాము, ఇదోని దానికి సంబంధించిన పత్రాలను చూపించారు ప్రెస్ క్లబ్లో. 5 సార్లు శుభ్రం చేసి 5 సార్లు మేమంతా రాళ్ళ బాతిచ్చి నంబర్ లేపించి చేసినాము. 3 ఏళ్ళైంది హైకోర్టు ఆర్డర్ వచ్చి బోర్డు వేసినాము. ఎప్పుడో అర్జునప్ప కానీ వాళ్ళు ఎవరో కానీ ఇప్పుడు చెప్తున్నారు సుధాకర్ నాయుడు వాళ్ళు ఎవరు రాలేదు, నేను చూడలేదు. రెండోది వచ్చి నిన్నలా మొన్ననే వింటున్నాను నేను మారినేని వాళ్ళు వీళ్ళది అని వాళ్ళు ఈడొచ్చి అరుస్తుంటే మా వాళ్ళు నేనికి పిలిపించి వాళ్ళంతా చెడగొట్టేదానికి వచ్చినారా వాళ్ళతోనే ఆడోళ్తానని మా వాళ్ళు నేనికి పిలిపించి కూర్చోబెట్టుకున్నాం. మారినేని వాళ్ళదని వాళ్ళు అంటున్నారు. ఆ పాప వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అన్నోళ్ళని మేము మొట్టమొదటిసారి నేను చూసిండేది ఒక్కటే అర్జునప్ప, వాళ్ళదే ఇది సీలింగ్ ల్యాండ్. వాళ్ళు ఏమైందంటే 1933 నుంచి మాకు వంశపారంపర్యంగా వచ్చిందని పాస్ పుస్తకాలని చూపించారు. 1933 నుంచి అప్ టు 1955 వరకు అంటున్నది ఆ పాప. ప్రెస్ క్లబ్లో చెప్పింది విన్నాను నేను. కానీ 1975 నుంచి ఏదైతే ల్యాండ్ సీలింగ్ ఉందో, ల్యాండ్ సీలింగ్ తర్వాత ఇప్పుడు అది కూడా అసైన్ ల్యాండ్ చెందిన తర్వాత 9F యాక్ట్ తర్వాత వాళ్ళకి ఎట్లా వర్తిస్తుంది, అది కూడా ల్యాండ్ సీలింగ్లో పోయింది. అసైన్డ్ భూమి వాళ్ళకి వర్తించే విధానం ఉందా, రెవెన్యూ ఏమన్నా తెలుసా వాళ్ళకి, ఇవన్నీ వాళ్ళకి ఏం తెలియవు అని వాళ్ళు అదే అంటుంది. సీలింగ్లో పోయిన దానికే మేము వేరే ప్లేస్ ఇచ్చి మాకు ఇది తీసుకున్నాము అంటున్నారు. ఎక్కడిచ్చినారు? ఆమె ఏమన్నా కలెక్టరా? నిన్న చూపించారు ఆన్లైన్లో ఉందని, అవి పేపర్లు అనేది మాకు యాడిచ్చినారో చూపిమని చెప్పాయి. నేనే వద్దనేదిలే. సరే మాకు యాడిచ్చినారు, మాకు యాడిచ్చింటే పట్టాలని మాకు చేసిమని చెప్పు. మేము వాళ్ళతోనే గొడవ పడేది అవసరం మాకు లేదు. ఓకే, మాకు రైట్ రైల్గా నా కార్యకర్తలకు జరగకపోతే జరగబోయే విధ్వంసం ప్రభుత్వమే బాధ్యత. తాడేపల్లి వాళ్ళు చూడాలి అనంతపురంలో జరిగే పోరాటానికి. అందుకని నేను అఖిలపక్ష కమిటీని పిలిచినాను. వాళ్ళతో మాట్లాడిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటాం తప్పకుండా. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.